ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా దింపాడు అని చెప్పుకున్నాం కదా. 2 మిలియన్ ఏమో కంపెనీస్ కి, 1 మిలియన్ ఏమో ఇండివిజువల్స్ కి అని చెప్పి. అయితే దీన్ని చెప్తున్నాడు, టిమ్ కుక్ చెప్పాడు. టిమ్ కుక్ చెప్పకపోతే నాకు ఇది అసలు ఐడియా ఉండేదే కాదు. ఈ కంపెనీస్ వల్ల, ఈ గోల్డ్ కార్డ్ అనే ఆప్షన్ వల్ల కంపెనీస్ కి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కి మేజర్ గా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు, ఫారెన్ నేషనల్స్. అక్కడ పెద్ద పెద్ద కాలేజెస్ లో చదువుకుంటారు. కానీ ఈ వీసా ఇష్యూస్ ఇట్లాంటివి ఉండటం వల్ల వాళ్ళు అక్కడ చదువుకొని, కంపెనీస్ ఏమో వీసా కావాలనుకుంటే కానీ వీసాలో పిక్ అవ్వకపోవటం, సమ్ రీజన్ వల్ల వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవడం, కెనడాకో యూకేకో సంథింగ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు. అక్కడ పని చేసుకొని అక్కడ కొత్త కొత్త స్టార్ట్అప్స్ ఇలా పెట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇదే ఉండటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ వాడు తీసుకున్నాడు అనుకోండి ఒక ఎంప్లాయీని. సో ఈడుకి వీసా లేదు అనుకుంటే, వాడు రియల్లీ అఫోర్డబుల్ అయితే యాపిల్ వాడు 2 మిలియన్ పెట్టి వాడు తీసుకుంటారు. దీని వల్ల ఫస్ట్ థింగ్ ఏంటి, టాలెంట్ అనేది కంట్రీలోనే ఉంటుంది. ఇన్నోవేషన్స్ అక్కడి నుంచి జరుగుతాయి. ఇన్నోవేషన్స్ అక్కడ జరిగితే కంట్రీకి టాక్సెస్ వస్తాయి. నెక్స్ట్ పేటెంట్స్ ఫైల్ చేస్తారు వాళ్ళు అక్కడే, కొత్త స్టార్ట్అప్స్ పెడతారు అమెరికాలోనే. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అమెరికానే ఒక ఇన్నోవేషన్ హబ్ లాగా ఉంటుంది. ఇది అమెరికాకి చాలా హెల్ప్ అవుతుంది. రియల్లీ టాలెంటెడ్ పీపుల్ ని కంపెనీస్ రీటైన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. దీని ఇష్యూ వల్ల చాలా మంది మంచి మంచి కాలేజెస్ నుంచి మంచి మంచి ఇండివిజువల్స్ వెళ్ళిపోతున్నారు. ఈ ఆప్షన్ లేక స్టూడెంట్స్ కూడా, లేకపోతే చదువు అయిపోయింది ఉండాలనుకుంటున్నాడు అక్కడే, వాడికి అక్కడే కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు, లేదా అమెరికాలో వాడే పే చేశాడు క్యాపబుల్ ఎనఫ్ అయితే కనుక 1 మిలియన్ కట్టుకొని. సో దీస్ ఆర్ ద థింగ్స్. ట్రంప్ అన్నాడు, టిమ్ కుక్ చెప్పకపోతే నాకు ఈ విషయం తెలిసేదే కాదు అని. కంపెనీస్ కి ఇది ఒక అడ్వాంటేజే కావచ్చు, హైలీ టాలెంటెడ్ ఇండివిజువల్స్ ని రీటైన్ చేసుకుంటాను.